అందరికీ నమస్కారం. ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో అగ్రస్థానంలో ఉండేది ఈ సోకాల్డ్ అగ్రరాజ్యమే అమెరికానే. ఎందుకంటే దాని ఆవిర్భావమే నరమేధంతో మొదలైంది. దాని పునాదులే అది. ఇక్కడ చాలా సైలెంట్‌గా ఒక పని చేసేసింది. అదే వెనుజులాని అటాక్ చేయటం, ఆ దేశ అధ్యక్షుడిని, అధ్యక్షుడి యొక్క భార్యని అరెస్ట్ చేయటం. ప్రపంచం విస్తుపోయేలా ఉంది. పెద్ద యుద్ధం ఏమీ జరగలేదు. కానీ ఇంత ఈజీగా ఆ దేశాన్ని ఎలా ట్యాకిల్ చేయగలిగారు? ఇదంతా కూడా మనం మాట్లాడుకోవాలి అంటే పూర్వాపరాల్లోకి వెళ్ళాలి. ఇక్కడ మన దేశంలో కొంతమంది అమెరికాకి అగెనిస్ట్‌గా, వెనిజులాకి సపోర్ట్‌గా కొంతమంది అంటే ఎవరో తెలుసు కదా మీకు. రోడ్లెక్కి ర్యాలీలు, నిరసనలు చేస్తూ ఉన్నారు. మరి అదే పక్క దేశంలో ఉన్న బంగ్లాదేశ్‌లో హిందువులను చంపుతా ఉంటే మాట్లాడరు. పాలస్తీనా విషయంలో మాత్రం స్పందిస్తారు. పార్లమెంట్‌లో కూడా జై పాలస్తీనా అంటారు. ఎంతటి హిపోక్రసీ అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవి మన భారతదేశపు పూర్వపు మొక్కలే కదా. ఇక్కడ మైనారిటీలైనటువంటి హిందువులకు గానీ, క్రైస్తవులకు గానీ ఏమన్నా సమస్యలు వచ్చినా లేదా వాళ్ళు హత్యలకు గురవుతున్నా, అత్యాచారాలకు గురవుతున్నా మాట్లాడండి అంటే మాత్రం అది మన దేశానికి సంబంధించిన మ్యాటర్ కాదు. మన భారతదేశంలో ఉన్నటువంటి సమస్యల గురించి, ఇక్కడ పేదరికం గురించి, ఇక్కడ ఉద్యోగ అవకాశాల గురించి, వీటి గురించి మాట్లాడండి అని చెప్తారు. ఇలా వీళ్ళ యొక్క సూడో సెక్యులరిజం, సూడో లిబరలిజం ఇవన్నీ ఉంటాయన్నమాట. వీళ్ళందరూ కూడా మేధావులుగా చలామణి అవుతున్నప్పటికీ నా దృష్టిలో వీళ్ళందరూ కూడా నరరూప. ఆ గ్యాప్ని మీ కామెంట్స్తో మీరే ఫీల్ చేయండి. ఇక వెనుజులా విషయానికి వద్దాం. ఈ దేశం చేసిన నేరం ఏంటి అమెరికా దృష్టిలో అంటే డ్రగ్స్, తీవ్రవాదము ఇత్యాదివన్నింటినీ కూడా అమెరికాకి ఎగుమతి చేస్తోంది, ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో అనేది నెపం. దానికి కారణం ఆ దేశ అధ్యక్షుడు మదురో. అందుకనే అతన్ని సైలెంట్గా పక్కకు తప్పించేశారు. ఆ దేశాన్ని కైవసం చేసుకున్నారు. ఆ దేశ రాజధాని పైన వందలాది హెలికాప్టర్లతో, అత్యాధునిక విమానాలతో దాడులు చేశారు. ఓవర్ నైట్లో దాన్ని ఆక్యుపై చేసేసుకున్నారు. కానీ అసలు నిజం ఏమిటి? వెనుజులాలో విపరీతంగా ఆయిల్ బావులు ఉన్నాయి. అంతేకాదు ఖనిజ సంపద ఆ దేశ సొంతం. విశాలమైన దేశమే, తక్కువ జనాభానే, హాయిగా బతకొచ్చు. కానీ కొన్ని పనికిమాలిన విధానాలు ఆ దేశంలోకి తీసుకొచ్చి ఈ స్థాయికి అంటే ఈ పతనావస్థకి కారణమయ్యారు. దీన్ని చక్కగా విశ్లేషణ రూపంలో తెలియజేశారు మన విశ్వ గారు, అనలిస్ట్. ఒకసారి వారు ఏమంటున్నారో చూద్దాం. వెనుజులా పతనం తరాలుగా సాగుతున్న సైకలాజికల్ క్రైమ్. భారత్కు ఒక భయంకరమైనటువంటి హెచ్చరిక. ఇది ఒక దేశం కూలిపోయిన కథ కాదు. ఇది ఒక సమాజం మానసికంగా హత్య చేయబడిన కథ. వెనుజులా విషయంలో అందరూ ఒకటే మాట అంటున్నారు, అమెరికా తప్పు చేసింది అని. అవును, చేసింది, ఎలాంటి సందేహం లేదు. కానీ నిజమైన ప్రశ్న ఏంటో తెలుసా? వెనుజులా అంత బలహీనంగా ఎందుకు తయారైంది? ఒక సంపన్న దేశం ఎలా తన ప్రజల చేతుల్లోనే నాశనమైంది? దానికి సమాధానం తరాలుగా కొనసాగిన ఒక సైకలాజికల్ క్రైమ్, ఒక దేశ భవితవ్యాన్నే మార్చేసే భయంకరమైన రాజకీయ కథ. ఒకప్పుడు వెనుజులా స్వర్గధామం, లాటిన్ అమెరికాలోనే అత్యంత వేగముగా ఎదిగిన దేశం, ప్రపంచ టాప్ 10 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి, పర్యాటకులతో నిండినటువంటి బీచ్లు, ప్రపంచానికి అత్యధిక మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ ఇచ్చినటువంటి దేశం. వెనుజులాలో ఉద్యోగాలు చేయాలనేది ప్రపంచ యువత కళ. అలాంటి దేశంలోనే విధ్వంసానికి విత్తనం పడింది. స్టేజ్ 1, ప్రజల మెదళ్లలో విషం నాటడం. హ్యూగో చావెజ్ అనే ఒక నాయకుడు వచ్చాడండి. వాడి యొక్క మొదటి వాక్యం ఏంటో తెలుసా? పెద్ద పరిశ్రమదారులు దేశాన్ని దోచుకుంటున్నారు. నిజానికి అది ఒక ఆర్థిక విశ్లేషణతో కూడుకున్నటువంటి కామెంట్ కాదు, అదొక భావోద్వేగ మ్యానిప్యులేషన్. ఇవాళ భారతదేశంలో కూడా అంబానీ, అదానీ వంటి వారిపై వినిపించే రాజకీయ విమర్శల మాదిరిగానే చావెజ్ వెనుజులాలోని 8 పెద్ద చమురు కంపెనీలను ప్రజలకు శత్రువులుగా చూపించాడు. ఈ చమురు బావులన్నీ వాళ్లకే ఎందుకు అంటూ ప్రజలలో అసూయ, కోపం, ద్వేషం వంటివి నాటాడు. ఇక్కడే మొదలవుతుంది సైకలాజికల్ క్రైమ్. ప్రజల మెదళ్లలో శత్రువుల అవసరం ఈ విధంగానే పుట్టించబడుతుంది. ఇక స్టేజ్ 2, తప్పుడి రక్షకుడి మాయ. అంటే ఇప్పుడు ఒక నాయకుడు వస్తాడనమాట. వాడు వచ్చి నిలుస్తాడు. ఎలా అంటే, నేను నీకోసం పోరాడుతాను అని. ప్రజలు అతడిని నాయకుడిగా కాదు, రక్షకుడిగా నమ్ముతారు. ఇక్కడే ప్రజాస్వామ్యం మెల్లగా చచ్చిపోవడం స్టార్ట్ అవుతుంది. స్టేజ్ 3, ఉచితాల మత్తు. ఇది ప్రజల యొక్క నాడీ వ్యవస్థ పైన డైరెక్ట్గా దాడి చేస్తుంది. అలా ఈ చావెజ్ కూడా ప్రజలకు ఒక స్వప్నాన్ని అమ్మాడు. మన దగ్గర అంత చమురుంది, లీటర్కి అరా పైసాకే దేశంలో అమ్ముతాం, ప్రతి కుటుంబానికి నెలకు 10,000 బొలివర్ ఇంట్లో కూర్చుంటేనే ఇస్తాను. ఇలా ప్రజల్ని మైమరిపింపజేశాడు. అదే మన దగ్గర కూడా వినిపించే ఖటాఖట్ రాజకీయ వాగ్దానం అన్నమాట. ఇది పాలసీ కాదు, ఇది ప్రజల నాడీ వ్యవస్థను స్వాధీనం చేసుకోవడం. పని ఫలితం అనే ఒక సంబంధం తెగిపోతుంది. శ్రమ విలువ చచ్చిపోతుంది.
దేశం బతికే ఉంటుంది, కానీ ఆలోచించడం మానేస్తుంది. చావెజ్ ఆ విధంగా అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు స్టేజ్ 4 ఆర్థిక వ్యవస్థ కూల్చివేత. ప్రైవేట్ కంపెనీలన్నీ కూడా ప్రభుత్వపరం చేయటం, పెట్టుబడిదారులు దేశం విడిచి పారిపోయేలా చేయటం, ప్రజలకు ఉచితంగా డబ్బులు, దాంతో పని చేయాల్సిన అవసరం లేదు. ఏమవుద్ది? ఉత్పత్తి క్షీణిస్తుంది, జీడిపి కుప్పకూలిపోతుంది, ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతుంది. ఇవన్నీ జరిగే వెనుజులాకి. ఇక స్టేజ్ 5 నోట్ల మాయ. ఇది ఒక రకంగా ఆర్థిక ఆత్మహత్య లాంటిది. ఆర్థిక వ్యవస్థ కూలిపోతున్నప్పుడు చావెజ్ తీసుకున్న ఒక చెత్త నిర్ణయం ఏంటో తెలుసా? ఎక్కువ నోట్లు ముద్రిద్దాం, పేదరికం పోతుంది అని. గతంలో రాహుల్ గాంధీ, జర్నలిస్ట్ రవీష్ కుమార్ అనేటటువంటి వ్యక్తి, వీళ్ళిద్దరూ కూడా ఇదే తరహా ఆలోచనలు వ్యక్తం చేశారు. ఈ అత్యంత ప్రమాదకరమైన ఆలోచన వెనుజులాలో అమలైంది. రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి గనక ప్రధానమంత్రి అయితే ఇక్కడ కూడా అమలు అవుద్ది. అంటే పేదరికాన్ని నిర్మూలించడానికి డబ్బులను ఎక్కువగా ప్రింట్ చేసేయడం అన్నమాట. ఇప్పుడు వెనుజులాలో అలా చేయడం వల్ల ఫలితం ఏమిటి? చివరకు 1000 కోట్ల బొలివర్ నోటు కూడా ముద్రించాల్సి వచ్చింది. రోడ్ల మీద నోట్లు చెత్తలా పడి ఉండేవి. మున్సిపాలిటీ కార్మికులు ట్రక్కుల్లో ఎత్తిపారేసే పరిస్థితి. ఇది ఆర్థిక వైఫల్యం కాదు, దేశ మేధస్సు పతనం. స్టేజ్ 6 తరాల మానసిక వంశ పారపర్యం. ఈ విధానాల్లో పెరిగిన పిల్లలకు ఉచితము ఒక హక్కు, శ్రమ ఒక మూర్ఖత్వం, ప్రశ్న ఒక ద్రోహం. ఇది సివిలైజేషనల్ బ్రెయిన్ డ్యామేజ్ లాంటిది. స్టేజ్ 7 వారసత్వ నియంతృత్వం. ఇక అక్కడి నుంచి మొదలయ్యేది ఇదే అన్నమాట. చావెజ్ చనిపోయే ముందు నికోలస్ మదురోని తన వారసుడిగా పెట్టాడు. చావెజ్, మదురో లైక్ నెహ్రూ, ఇందిరా, రాజీవ్, రాహుల్ లాగా. ఈ రాజకీయ డిఎన్ఏనే వెనుజులాలో కూడా. యోగ్యతతో పని లేదు, కేవలం ఒక కుటుంబంలో పుట్టడమే అధికారం చేపట్టడానికి అర్హతగా మారింది. కుటుంబ పాలన సహజంగా అనిపిస్తూ ఉంటుంది, ఎన్నికలు అవసరం లేనివిగా కనిపిస్తాయి. ఇది రాజకీయ వ్యవస్థ కాదు, మానసిక వల, మ్యానిప్యులేషన్. మదురో తన గురువు చావెజ్ కంటే ఒక అడుగు ముందుకు వేశాడు. రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో హిందువుల ఓట్ల కోసం దేవాలయాల చుట్టూ తిరుగుతున్నట్లుగా కమ్యూనిస్ట్ అయినటువంటి మదురో ప్రజలను భ్రమల్లో ముంచడానికి చర్చిలకు వెళ్లడం మొదలుపెట్టాడు. మదురో వచ్చాక భ్రష్టాచారం, నియంతృత్వం, అరాచకం తారాస్థాయికి చేరుకున్నాయి. ఎన్నికలు కూడా రద్దయ్యాయి, ప్రతిపక్షాలు అణచివేయబడ్డాయి. తనను తానే అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం కూడా మొదలుపెట్టేశాడు. ఈరోజు వెనుజులాలో 80% మంది ప్రజలు కొలంబియా, బ్రెజిల్, అర్జెంటీనాల్లో శరణార్థులుగా బ్రతుకుతున్నారు. తిండి లేదు, ఉపాధి లేదు, గౌరవం లేదు. ఒకప్పుడు అందమైన యువతులకు, ఐశ్వర్యానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి దేశం నేడు ఆకలి కేకల నిలయంగా మారింది. ఒకప్పుడు స్వర్గధామం, ఇప్పుడు జీవన నరకం. ఈ సందర్భంగా భవిష్యత్తు భారత్ ఒక ఊహ కాదు, ఒక హెచ్చరిక. వెనుజులా మనకు ఒక చరిత్ర పాఠం. ఉచితాల మత్తు, పరిశ్రమలపై దాడి, పెట్టుబడుల తరిమివేత, కరెన్సీతో మాయ, వారసత్వ రాజకీయాలు, ఇవి ఒక దేశాన్ని తుపాకులు లేకుండా కూల్చే పద్ధతులు. ఇదే మోడల్, ఇదే మానసిక స్క్రిప్ట్, ఇదే ఉచితాల వ్యసనం, ఇదే వారసత్వ రాజకీయాలు. ఈ మార్గం చివరికి వెనుజులా అనే ఒక దేశాన్ని కూల్చడానికి ఉపయోగపడింది. బాంబులు అవసరం లేకుండానే ప్రజల మెదళ్లను బందీ చేస్తే చాలు. అదే నిజమైన తరాలుగా సాగుతున్న సైకలాజికల్ క్రైమ్. ఇది రాజకీయ ప్రసంగం కాదు, ఇది ఒక చరిత్ర ఇస్తున్న హెచ్చరిక. సో ఇప్పుడు మీ ఒపీనియన్స్ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరో అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.